నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ఇవాళ మనం ప్రముఖ హోమియో వైద్యులు అలాగే అనేక అవార్డుల గ్రహీత తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందినటువంటి హోమియోపతి వైద్యులుగా ఉన్నారు డాక్టర్ మధు వారణాసి గారు. డాక్టర్ గారితో మనం ఉన్నాం. అసలు హోమియోపతి వైద్యం పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది, అలాగే హోమియో వైద్యానికి సంబంధించి చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల నివృత్తి కోసం మనం డాక్టర్ దగ్గరికి వచ్చాం. డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే వాడే పిల్స్, అవి పెద్దవాళ్ళకి మాత్రమే హోమియో వైద్యం అనేది సాధారణంగా ఒకప్పుడు వినబడుతూ ఉండేది. బట్ నవేడేస్ రకరకాల వైద్య ప్రక్రియలు వచ్చేసాయి, కొత్తవన్నీ కూడా. అసలు హోమియోపతి వైద్యం గురించి ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ చాలా పాపులర్, అనేక అవార్డుల గ్రహీత. అండ్ ఏం చెప్తారు సార్ హోమియోపతి గురించి? అంటే మనకు చాలామందికి హోమియోపతి పైన ఒక అవగాహన లేకుండా ఉండింది. ఎప్పుడు అది ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్. ఇప్పుడు మేము ప్రాక్టీస్ ఎంటర్ అయ్యేటప్పుడు మేము BHMS మాది ఫస్ట్ బ్యాచ్. అంటే ఎంసెట్ ద్వారా వచ్చిన బ్యాచ్ మాది. ఎంసెట్లో మేము అడ్మిషన్ తీసుకుని వచ్చిన బ్యాచ్ మాది. అంటే అప్పట్లో మీకు 25 yearsకి మీకు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది హోమియోపతి. అంటే అవేర్నెస్ అనేది అంటే త్రూ వేరే జర్నల్స్ కానీ ఛానల్స్ కానీ అట్లా వచ్చాయి. బట్ అంతకుముందు మీకు ఈ RMPs డాక్టర్స్ వీళ్ళు ఎక్కువగా హోమియోపతి ప్రాక్టీస్ చేశారు. అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోవడం వల్ల, సరైన క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోవడం వల్ల జనరల్గా మనకు RMPs ఎక్కువగా ఎప్పుడైనా మీకు RMPస్తో స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా కూడా కదా, అలా చేసేవాళ్ళు. అందువల్ల మీకు ఏంటంటే వాళ్ళు ఫోర్సిబుల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లేదంటే వాళ్ళు మరీ పిలిపించి మరీ ఇచ్చి ఇవ్వడం కానీ జరిగేది. అంటే మీకు పేషెంట్స్ కూడా అంటే పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు కదా, ఎందుకంటే అది కొత్త సిస్టమ్, మనకి ఏమర్థం అవుతుందిలే అని ఆలోచించేవాళ్ళు. పైగా ఆరోగ్యానికి సంబంధించింది తగ్గుతుందో లేదో అనే ఫీలింగ్ ఒకటి, ప్లస్ కొత్త సిస్టమ్ అంటే కూడా ఒక భయం అనేది ఉంటుంది కదా, నిజమా కాదా అంటే ఒక రిజల్ట్ కనుక కనిపిస్తే కానీ పేషెంట్ ఎప్పుడు పోడు. ఎప్పుడు కూడా ఒక 10 మంది దగ్గర 10 మంది బాగా తగ్గిందంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది RMP అయినా క్వాలిఫైడ్ డాక్టర్ అయినా కూడా వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అందువల్ల మీకు ఆ టైంలో మీకు రెస్ట్రిక్టెడ్గా ఉండేది. తర్వాత మీకు స్లోగా 20-25 years నుంచి చూసుకుంటే చాలా పాపులర్ అయిపోయింది హోమియోపతి. అంటే సెకండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ చాలామంది తీసేసుకుంటున్నారు. అంటే ఇంకా అల్లోపతిలో మాకేం లేదు, రిలీఫ్ లేదు అనుకున్న వాళ్ళు కానీ, వేరే సిస్టమ్స్లో మాకు పెద్ద రిలీఫ్ రాదు అనుకున్నప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్ హోమియోపతి చూస్తున్నారు. అదే ఆల్టర్నేటివ్ హోమియోపతికి వెళ్దాం, అక్కడ మనకు తగ్గే ఛాన్స్ ఉందేమో అని చెప్పి. దానివల్ల మీకు అది బాగా పాపులర్ అయ్యింది. ఒక సెకండ్ బెస్ట్ మెడిసిన్ లాగా కూడా నిజం చెప్పాలంటే అయ్యింది నవేడేస్. ఎస్ డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే హోమియోపతి అని పేరు చెప్పేసరికి నా మటుకు నాకే పర్సనల్గా అనేక సందేహాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు అడిగేస్తాను, అవన్నింటికి మీరు ఆన్సర్లు ఇవ్వాలి. చెప్పండి డాక్టర్ గారు. చిన్న పిల్స్ తియ్యగా ఉంటాయి, ఏమిటి ఇంత చిన్న పిల్లో అంత పెద్ద మెడిసిన్ ఎట్లా? అంటే దానివల్ల క్యూర్ అవ్వడం కానీ, చాలా ఫాస్ట్గా క్యూర్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? జనరల్గా హోమియోపతి తీసుకుంటున్నావా అయితే లేటుగా తగ్గుతుందిరా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏమిటి ఇవన్నీ? అంటే ఎంత తెల్ల గుళికలు చిన్నవి అవి ఎట్లా అసలు? అంటే మీకు ఇక్కడ ఒక రకంగా చెప్పంటే ఆటం బాంబ్ అనుకోండి. ఆటం బాంబ్ ఎలా ఉంటుంది మీకు చాలా మైన్యూట్ పార్టికల్సే కదా. నానో టెక్నాలజీ ఎలా ఉంటుంది. సో ఈ హోమియోపతి కూడా దానికి అప్లికబుల్ చేసుకోవాలి. ఎందుకంటారా, హోమియోపతి కనిపెట్టిన అతనే ప్రాక్టికల్ అలోపతి డాక్టర్. సో డాక్టర్ శామ్యుల్ హ్యానిమన్ అలోపతి డాక్టర్. అదే హ్యానిమన్ చేసిన తను జర్మనీలో స్టార్ట్ చేశాడు కదా. సో తను అలోపతి ప్రాక్టీస్ పైన ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అంటే ఏంటి పెయిన్ఫుల్ మెథడ్స్ ఏంటి, ఇలా కాకుండా మనం మంచిగా సేఫ్గా రిలయబుల్గా పెయిన్లెస్గా ఉండే ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్. ఈవెన్ ఇఫ్ హోమియోపతిలో ఇంజెక్షన్ కూడా ఉండదు కదండి. ఇంజెక్షన్ మీకు లేదు. అంటే పెయిన్ఫుల్గా ఉండకూడదు, ట్రీట్మెంట్ సేఫ్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, క్యూర్ ఉండాలి, లాంగ్ లాస్టింగ్ క్యూర్ ఉండాలి. ఇది జస్ట్ ఆయన ప్రిన్సిపల్. అది అలా తయారు చేయాలని మనం అనుకున్నాడు తప్ప ఈ మెథడ్స్ వద్దని చెప్పి అలోపతి ప్రాక్టీస్ మానేసి రీసెర్చ్లోకి వెళ్ళాడు ఆయన. అప్పట్లో MD అలోపతి అంటే అప్పుడు చూడండి, ఎప్పుడు అది 18th century కదా, శతాబ్దాలు కాబట్టి. బట్ ఆ టైంలో ఆయన చదువుకుంటూ ట్రాన్స్లేట్ చేసుకుంటున్న టైంలో ఆయనకు ఒక మెడిసిన్ పైన ఒక అవగాహన వచ్చింది. అంటే ఇది ఏ మెడిసిన్ అయితే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయో అదే మెడిసిన్ దాన్ని తగ్గిస్తుంది అని. సిమిలియస్ క్యూర్ అంటారు. అంటే లైక్ క్యూర్స్ లైక్ అనమాట. అంటే మీకు ఏ మెడిసిన్ ఒక మెడిసిన్ మీకు ప్రాక్టికల్గా అతను ఏంటంటే మనుషుల పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది గ్రేట్నెస్ అక్కడ. ఇప్పటివరకు కూడా మనకి ఏ సిస్టమ్ కూడా యానిమల్స్ పై చేస్తారు, డైరెక్ట్గా మనుషుల పై హ్యూమన్ బీయింగ్స్ పై చేయరు. అది చేయాలంటే హోమియోపతి మెడిసిన్ కనిపెట్టబడినప్పుడే మనుషులపై మాత్రమే ప్రయోగం ఫస్ట్ తన పైన చేసుకున్నాడు. ఫస్ట్ తన పైన చేసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ మీ కాంట్రా ఇంజెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఇబ్బంది ఉంటాయని చెప్పి తన పైన ఒక డ్రగ్ వేసుకుని చూశాడు. ఆ డ్రగ్ వేసుకున్నప్పుడు ఏమైంది పేషెంట్కు, తనలో ఆ సిమ్టమ్స్ అనేవి మేనిఫెస్ట్ అయ్యాయి. మళ్ళీ అదే డ్రగ్ మైన్యూట్ ఫామ్లో ఇస్తే ఎలా ఉంటుంది చెప్పి చాలా అంటే ఇప్పుడు మీకు 5 grams తీసుకున్నాను అనుకోండి, ఆ డ్రగ్ సిమ్టమ్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యాయి అతనికి కంప్లీట్గా. దానికి ఆ డ్రగ్ ఉన్న సిమ్టమ్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యాయి. ఆ సిమ్టమ్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. చేసుకున్న తర్వాత
మళ్ళీ అదే డ్రగ్ను మైన్యూట్ ఫామ్లో ఆ 5 grams చాలా మైన్యూట్ 0.5 mgలో తీసుకొని మళ్ళీ చూసుకున్నాడు. ఆ మైన్యూట్ ఫామ్లో ఇచ్చిన డ్రగ్ అతనికి ఆ సిమ్టమ్స్ని క్లియర్ చేసేస్తూ ఉంది. సూపర్. అంటే మీకు డ్రగ్ అయ్యండి మీకు దాన్ని పొటెంటైజేషన్ అంటారు. ఆ పొటెంటైజేషన్ అనేది మీకు చాలా పవర్ఫుల్ వెపన్ అనమాట హోమియోపతిలో. సో ఆ మైన్యూట్ అమౌంట్ మీకు 5 గ్రాములు ఉండేదానికి ఎక్కడో 1 mg కూడా లేని మందు పనిచేస్తూ ఉంది ఇక్కడ. అంటే మీకు అది చేసే ప్రొసీజర్లో ఉంది ఇక్కడ. సో మీకు అని చెప్పి మీకు నానో టెక్నాలజీ కావచ్చు, యాటమ్ బాంబ్ కావచ్చు, వ్యాక్సినేషన్స్ కావచ్చు. ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా మీకు అలాంటి ఆ టైప్ చాలా ఇంజెక్షన్ కానీ మెడిసిన్స్ కానీ మరి అవన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలానే ఆ ప్రొసీజర్ పైన తనపైన తను ఎక్స్పెరిమెంట్ చేసుకొని కొన్ని డ్రగ్స్ తను చేసేసుకొని ప్రాక్టీస్లోకి తీసుకొచ్చాడు. దాని ఫాలోవర్స్ చాలామంది వచ్చారు, మళ్ళీ వాళ్ళు చేసుకున్నారు. అందరూ కూడా ప్రతి వాడు కూడా ఎక్స్పెరిమెంట్ హ్యూమన్ బీయింగ్స్ తనపై చేసుకున్నారు. చాలామంది డాక్టర్స్ వాళ్ళే చేసుకున్నారు. డాక్టర్ గారు నేను లోపలికి వస్తుంటే మీ నేమ్ ప్లేట్ దగ్గర, అలాగే లోపలికి వచ్చాక చాలా చోట్ల చూస్తే కనుక జర్మనీ ఫేమస్ మెడిసిన్ అనేది ఉంటుంది. అంటే హోమియోపతి బోర్డు, అంటే మీరు ఆల్రెడీ సీనియర్ డాక్టర్గా ఉన్నారు, బట్ చాలామంది హోమియో డాక్టర్స్ జర్మనీ మెడిసిన్ అని రాసి ఉంటుంది. ఏమిటిది అంటే ఆరిజిన్ జర్మనీ హోమియోపతికి. సో ఇప్పుడు మీకు ఏమవుతుంటే అప్పట్లో మనకు మెడిసిన్స్ దొరకడం చాలా కష్టం ఉండేది. జర్మనీ నుంచి ఇంపోర్ట్ అయ్యే మెడిసిన్స్ చాలా తక్కువ. ఇప్పుడు 20 years బ్యాక్ నేను ప్రాక్టీస్ మేము ఎంటర్ అయినప్పుడు జర్మనీ మెడిసిన్ మాకు కాబట్టి ఒక 1 month 2 months ముందు ఇండియన్ పెట్టుకోవాలి, అది రావడానికి కూడా మనకు కష్టం, ట్రాన్స్పోర్టేషన్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే మీకు జర్మనీ మెడిసిన్ అంటే మీకు హోమియోపతి కనిపెట్టింది అక్కడ కాబట్టి అక్కడున్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా దాని ఎఫినిటీ మీకు అక్కడే ఉండేటివి. ఇప్పుడు మీకు మనకు ఒక ప్లాంట్ అనుకుందాం, మనం ఇండియాలో పెంచాము, ఇండియన్ క్లైమేట్ వేరే అయిపోయింది, ఇండియన్ క్లైమేట్ వేరే అయిపోయింది. అదే జర్మన్ క్లైమేట్లోనే ప్రూవ్ చేసుకున్నాడు ఆ డాక్టర్. సో జర్మన్ క్లైమేట్లో ఆ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుంటే అదే ఎఫినిటీ ఉండే డ్రగ్ మనకు కావాలి. అవునండి. అదే మన క్లైమేట్లో చేసుకుంటే సిమిలర్ సిమ్టమ్స్ రాకపోవచ్చు, అంతే కదా, వేరే కదా. మన క్లైమేట్ వేరు, మన ప్రొసీజర్స్ వేరు, అన్నీ వేరే అవుతాయి, తను చేసింది వేరే అవుతుంది. కాబట్టి అందులో మీకు జర్మన్ మెడిసిన్స్ అంటే మనకు అక్కడే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మేము తీసుకొస్తే దాని యాక్షన్ బాగుంటుందని చెప్పి జర్మనీ మెడిసిన్స్ వాడడం అలవాటు చేసుకున్నాం. ఓకే, అందుకని అంతా కూడా జర్మనీ అని పెట్టు. జర్మనీ ఇప్పుడు అంటే మీకు అన్నీ వచ్చేసి ఫ్రాన్స్ వచ్చాయి, అమెరికా, USA వచ్చాయి, అన్నిట్లో వచ్చాయి. ఫస్ట్ మీకు టోటల్గా చూపట్టి జర్మనీ మెడిసిన్స్ మెయిన్గా వస్తాయి. అదే ఫేమస్, కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఒక నిజం చెప్పాలంటే రీసెర్చ్ R&D లెవెల్లో బాగా పెరిగింది కాబట్టి సరైన డ్రగ్స్ కూడా ఇండియాలో బాగా వస్తున్నాయి. అండ్ డాక్టర్ గారు, జనరల్గా ఆయుర్వేదం అంటే మొక్కల నుంచి, ఔషధ గుణాలతో కూడిన మొక్కల నుంచి, వేర్ల నుంచి, ఆ పౌడర్ల నుంచి, పిప్పుడు నుంచి ఇలా తీస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అండ్ అలోపతి మెడిసిన్ ఉందంటే కనుక సమ్ కాంపోనెంట్స్ అవేవి మన ఇవన్నీ కూడా కలిపి రకరకాల కాంబినేషన్స్తో వస్తూ ఉంటాయంటారు. అలా హోమియోపతి మెడిసిన్ ఏంటండి? దేని కాంబినేషన్, దేని మిక్స్చర్? జనరల్గా మీకు చెప్పాలంటే ఏమవుతుంది, మనకు హోమియోపతి అనేసి చాలామంది ఆయుర్వేదం అనుకుంటారు. అవును సార్. అయితే ఇండియన్ మెడిసిన్లో ఉండడం వల్ల ఇండియన్ ఆయుష్లో మనకు హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, న్యాచురోపతి అన్నీ ఒకటే చోటు ఉన్నాయి, కంబైన్ సిస్టమ్స్ అవి. సో చాలామంది పేషెంట్స్ కూడా ఏమనుకుంటారంటే అలా ఇది కూడా ఓన్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ అనుకుంటారు, అంటే చెట్ల మందు నుంచి తయారు చేశారు అనుకుంటారు. బట్ హోమియోపతి మీకు అలా కాదు, ప్లాంట్స్ బేస్ ఉంది, కెమికల్స్ ఉన్నాయి, యాసిడ్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అన్నింటి నుంచి తీసుకో ఆరిజినల్ మీకు ప్రాపర్టీస్, అంటే ప్రతి దాంట్లో నుంచి తీస్తారు మీకు. కానీ ఎక్కడ ఏమి ఈవెన్ పాయిజన్ నుంచి కూడా ఈవెన్ స్నేక్ పాయిజన్ నుంచి కూడా తీస్తారు మెడిసిన్స్. హోమియో మెడిసిన్లో స్నేక్ పాయిజన్ తీసిన కూడా ఉంటాయి, అంటే మైన్యూట్ అమౌంట్స్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉండేగా ప్లాన్ చేసుకున్నారు. అందువల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పేషెంట్కి థ్రెట్ లేకుండా, ఇబ్బంది లేకుండా అలా వస్తాయి. మీకు ప్లాంట్ మెజారిటీ డ్రగ్స్ ప్లాంట్ బేస్డే ఉంటాయి మీకు, మిగతా 20% మీకు మిగతా ఆరిజిన్ తీసుకోవచ్చు. అంతేగాని కంప్లీట్గా 100% మాత్రం ప్లాంట్ బేస్డ్ కాదు. అది అంతే. చాలామంది అనుకుంటారు ఆయుర్వేద, హోమియోపతి ఒకటే అనుకుంటారు. అదే ఆయుర్వేద వేరు, హోమియోపతి వేరు, అలోపతి వేరు అని మూడు ఎవరి లాస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి.